స్తోత్రం. నీ వాక్య ప్రత్యక్షతలోనికి మమ్మల్ని నడిపించి సమాధానము క్షేమమును నీవు అనుగ్రహించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. చిన్న వాక్యం ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం తీద్దాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11వ వాక్యం నేను చదువుతున్నాను. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. ప్రభు ఈ వాక్యము దీవించునుగాక. ఆమేన్. చూడండి, మరలా చదువుతున్నాను. అప్పుడు ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. ప్రభు ఈ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన వాక్యం ఒకసారి చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీయుల గురించి ప్రభు మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలీయులందరినీ సూచించి మాట్లాడుతున్నారు. ఈ 37వ అధ్యాయము మనం చూస్తున్నప్పుడు వారు అంటున్నారంట, ఇశ్రాయేలీయులు, మన ఎముకలు ఎండిపోయినాయి. ఒకటి, మన ఎముకలు ఎండిపోయినాయి. మరొక మాటలో అంటారంట, మన ఆశ విఫలమైపోయింది. అంతేకాకుండా మరొక మాట కూడా అంటున్నారు, మనము నాశనమైపోయాము. జాగ్రత్తగా ఆలకించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల గురించి ప్రభువు యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. అందుకు ప్రవక్తను తీసుకువెళ్ళాడు ఒక ఎండిపోయిన ఎముకల లోయలోకి. ఇశ్రాయేలీయుల గురించి తెలియపరిచిందేమో యెహెజ్కేలు ప్రవక్తకి. ఇశ్రాయేలీయుల మనస్సులో ఉన్నది మాత్రం, మనం ఎండిపోయాం. ఒకటి, ఇక మన ఆశ విఫలమైపోయింది, మనము నశించిపోతున్నాం. వీళ్ళ మనస్సులో ఉన్నది ఇది. వీళ్ళు ఎలా ఉన్నారు అంటే ఎండిపోయిన అనుభవాలు ఉన్నారు. ఎండిపోవటం. జాగ్రత్తగా ఆలకించాలి. ఎవరమైనా సరే ఈ రాత్రి దేవుని సన్నిధి నుండి, దేవుని సముఖము నుండి వేరైపోతాం. దేవునికి వ్యతిరేకంగా దేవుని సత్యాన్ని విడిచిపెడతాం. విడిచిపెట్టిన వారు ఎవరున్నారో, విడిచిపెట్టిన వారుగా ఎవరుంటున్నారో వాళ్ళ ఆశలన్నీ విఫలమైపోతున్నాయి అనుకోండి. విఫలమైపోతుంది. ఆశలన్నీ విఫలమైపోతున్నాయి. ఆశలు విఫలమైపోతున్నాయి. అర్థమవుతుంది మనం ఎండిపోయాం, ఎండిపోతున్నాం
బైబిల్ చెబుతుంది ఎండిపోతున్నాయి. ఏలియా కాలంలో కాలువలు నదులు ఎండిపోయినాయి. ఒక ప్రవక్త కాలం ఎండిపోయింది. ఎండిపోవటం అంటే తిరుగుబాటు చేసినప్పుడు ఎండిపోతాయి. సృష్టిలో ఉన్నాయని సృష్టి సహకరించదు, ఎండిపోతున్నాయి. వీళ్ళంటారు మనం ఎండిపోయాము, ఇక ఎండిపోయాము, ఇక మనం చిగురించాలంటే మన వల్ల కాదిక. ఎండిపోవటం తెలుసు, చిగురించటం మన వల్ల కాదండి. నీవైనా నేనైనా ఎండిపోతాం. ఎండిపోయిన వారుగా ఉంటాం. ఎండిపోయిన అనుభవాలు. ఎందుకు? జీవము కలిగిన దేవుని మీదే తిరుగుబాటు చేసి, జీవము కలిగిన దేవుని సన్నిధిని, జీవజలమైన దేవుని సన్నిధిని నడిపించు దేవుడు, బలపరచు దేవుడు, పరాక్రమం కలిగిన దేవుడు, తమకు అన్ని వేళలా సహాయముకున్న దేవుణ్ణి విడిచిపెట్టిన తరువాత ప్రతి ఒక్కరికి ఎవరికైనా కానీ ఎండిపోతున్నాము అని అర్థమవుతుంది. ఇక ఎండిపోతున్నాం. ఎండిపోయిన తర్వాత రెండో ఆశ ఏంటి? ఇంకా ఆశలన్నీ విఫలమైపోతున్నాయి. ఎండిపోతున్నాం. రెండోది ఇంకా ఎండిపోతున్నా, అర్థమవుతుంది నాకు. ఎండిపోతున్నాను. ఎండిపోతున్న వాడు మరొకటి, ఆశలన్నీ విఫలమైపోతున్నాయి. ఆశ లేదు. ఏదైనా ఆశ ఉందా? ఆశ లేదు. నా ప్రియ సహోదరులారా, ఇశ్రాయేలీయుల గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు ఈ అధ్యాయంలో. ఈ రాత్రి ప్రభువు మాట్లాడునుగాక. ఆమేన్. మరి నీవైనా నేనైనా నడిపించు దేవుడు, బలపరిచే దేవుడు, పరిశుద్ధ దేవునితోనే ఉంటే నీవైనా ఎవరమైనా ఎండిపోతున్నావు. ఆశలన్నీ పోతున్నాయి, నశించిపోతున్నావు అనుకుంటుంటే ప్రవక్తకు ప్రభు చెబుతున్నాడు, ఎండిపోయిన ఎముకల్లో ఎలోనికి రా. ఎండిపోయిన ఎముకల్లోనికి తోడుకుని వెళ్ళి 37వ అధ్యాయంలో యెహోవా హస్తము ఆయన మీదకి వచ్చింది. యెహోవా హస్తము యెహెజ్కేలు మీదకి వచ్చింది. యెహెజ్కేలును ఎండిపోయిన ఎముకల లోయలోనికి తోడుకుని తీసుకెళ్ళిపోయింది. వాటి మధ్య అటు ఇటు నడిపిస్తుంటే అనేక ఎముకలు ఆ లోయలో కనబడుతున్నాయి. అవి కేవలం ఎండిపోయినాయి. ఇక అందులో ఏ అవకాశం లేదు. కేవలం ఎండిపోయినాయి అంతే. ఎండిపోయింది ఇక అంతే. కేవలం ఎండిపోయినాయి ఇక అంతే. అక్కడ మళ్ళా ఇంకొక మాట లేదండి. నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి ఎండిపోయిన వారమే. యెహెజ్కేలు ప్రవక్తను పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మతో తీసుకువెళ్ళారు. ఒక లోయలోనికి తీసుకెళ్లారు. ఆ లోయ అంతా ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఆ లోయలో పడి అటు ఇటు తిరుగుతున్నాడు. అనేకం ఉన్నాయి. కేవలం ఎండిపోయినాయి. ఇక బతికే ఆశ లేదు. ఎముకలు కేవలం ఎండిపోయినాయి. ఆశ మార్జిన్ లేదు, అవకాశం లేదు. ఎండిపోయినాయి. అక్కడ ఎండిపోయిన లోయలో ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలో అక్కడ అనేకం ఉన్నాయి. ఎండిపోయిన వాటన్నిటిలో తిప్పుతూ ఉంటున్నాడు. ఎండిపోయినాయి కదా. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ఆమేన్ చెప్పండి. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ప్రవక్తను తీసుకెళ్లి నడుపుతున్నాడు. ఎముకల లోయలో నడుపుతున్నాడు. ఎముకల లోయలో అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు. ఎముకల లోయలోనే తిరుగుతున్నాడు. ఎముకల లోయలో తిప్పుతున్నాడు. ఎముకల లోయలో తిప్పుతున్నప్పుడు
ఆ ఎండిపోయి కేవలం ఎండిపోయినాయి అయ్యా, ఇంకేం పోతాయి? ఎండిపోయిన ఎముకలు. అయితే ఆత్మవశుడై ఉన్నాడు. ఆమె చెప్పండి, ఆత్మ చేతనే సాధ్యమవుతుంది ఏదైనా. బలము వల్ల శక్తి వల్ల కలిగేది కాదు. మన జ్ఞానము, మన తెలివి, మన బలము ఎందుకు పనికిరాదు. ఈ రాత్రి పరిశుద్ధమైన ఆత్మ చేత నింపబడిన వారమైతే, ఆత్మవశుడైన వానిగా ఎవరైతే నింపబడతామో, ఆయన బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటామో, ఆ ప్రభు నడిపింపు కొరకు కోరుకుంటామో, ఆ పరిశుద్ధ దేవుని కొరకు ఎదురు చూస్తామో, తండ్రి నీ వైపు చూస్తున్నా, నీ పైన ఆనుకుంటున్నా, నీ చిత్తము కొరకు నిలిచి ఉన్నా, నిన్ను నీవుగా, నీ బలాన్ని, నీ కలిగిన గర్వాన్ని, నీ కలిగిన ధనము ఏది దేని వైపు చూడకుండా అదుగో సజీవుడై ఉన్నవాడు వాక్యమైన ప్రభువు. ఆ ప్రభు తట్టు ఎవరైతే ఎత్తుతామో, ఆ ప్రభు హస్తాలకు అప్పగించుకుంటామో, ఆయన మాత్రమే నడిపించునుగాక. ఆయన మాత్రమే నడుపుతాడు. అది ప్రభు నడిపింపు అంతే. అది ప్రభు ఇష్టం అంతే. అది ప్రభు కోరుకునేది అంతే. దానికి అవునని చెప్పటమే కానీ కాదని చెప్పేది కాదు. అలాగే ప్రభువా, చిత్తమైన ఏలినవాడా, అవునయ్యా, జరిగించయ్యా, నెరవేర్చువాడా, అంతే. నిన్ను నీవుగా, నన్ను నేనుగా ఆ హస్తము, యెహోవా హస్తమునకు అప్పగించుకుంటే, ఎముకల లోయలోని తీసుకెళ్ళాడు కదా, ఎముకల లోయలో తిప్పుతున్నాడుగా, అవి చూశాడు. ఏస్కేల్ చూస్తున్నాడు, ఎండిపోయినాయి. ఎక్కడన్నా పచ్చి ఉందా? లేదు. ఎక్కడైనా అవకాశం ఉందా? లేదు. కేవలము అంటే ఇక అంటే ఏంటి? ఇక అక్కడ అందులో పచ్చిది ఏమీ లేదు, ప్రతి అలాంటి ఏవైనా ఇంకొక అర్థం అక్కడ లేదు. ఇక కేవలం ఎండిపోయిన ఎముకలు. ఈ ఎండిపోయిన ఎముకలలోనే తిప్పుతున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, తిప్పిన తర్వాత, తిరిగిన తర్వాత ఈ ఎముకలు బ్రతుకగలవా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఎముకలు బతుకుతాయా అంటున్నాడు. వెంటనే మన జ్ఞానం అయితే కనుక, మనమే ఆత్మను కోరుకోం కదా, నడిపింపును కోరుకోంగా. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు అని లేఖనం చెప్తుంది కనుక, ఆత్మానుసారంగా నడిచితిమా ఇక శరీరేచ్ఛలను నెరవేర్చమని, ఆత్మచేత ఎవరమైతే అబ్బా, తండ్రి, నాయనను మొరపెడతామో, ఆత్మ నడిపింపును కోరుకుంటామో, ఆత్మచేత సిద్ధపడతామో, అప్పుడు ఇక నీలోనైనా మనలోనైనా ఎవరిలోనైనా పరిశుద్ధాత్ముడే పని చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు అడుగుతాడు, ప్రశ్నిస్తాడు. నిన్ను నడుపుతున్నాడు కదా, నిన్ను అడుగుతాడు. నిన్ను నిలబెడుతున్నాడుగా, అడుగుతాడు. నీ పక్షంగా అడుగుతాడు, నేనేమని, ఈ బతకగలవా అని అడుగుతాడు. ఆత్మచేతున్నాగా అక్కడ చూసింది ఏంటి? ఎండిపోయిన ఎముకలు. శరీరమైన భాష అయితే అంటాం, ఏమన్నాయా శరీరంగా మాట్లాడతాంగా. మనకంతా శరీరమైన నమ్మకం ఎక్కువ, ఆత్మ సంబంధ నమ్మకం తక్కువ, శరీరమైన వాటి మీద నమ్మకం ఎక్కువ. మన కళ్ళతో చూస్తే ఎస్ ఇది జరుగుద్ది అంటాం. ఏమీ లేదనుకో, ఏం లేదు అక్కడే ఉందండి, ఏం లేదండి అక్కడ, ఏం లేదు పాస్టర్ గారు, మీరు వెళ్ళిన వృధా, మీరు చేసిన వృధా, అక్కడ ఏమి ఉండదండి, వాళ్ళు మారరండి అంటాం. మనమైతే ఒకళ్ళు మారరంటాం, ఒకళ్ళు స్వస్థత కలగదంటాం, ఒక విడుదల రాదనుకుంటాం, లేదు ఒక వాళ్ళ పక్షంగా దేవుడు కరుణ కటాక్షం దొరకదు. ఇవి శరీరమైన మాటలు ఎన్నో చెప్తూ ఉంటాం. యెహెజ్కేలు ఆత్మవశుడే ఉన్నాడు. ఈ పూట ధ్యానం చేస్తున్నాం కదా, అవి ఎండిపోయినాయి. మా ఆశ విఫలమైపోయింది, మేము నాశనం అయిపోతున్నాం. ఇశ్రాయేలీయులకున్న ఇదే ఇశ్రాయేల్ నిరీక్షణ అన్నమాట. ఇది ఒక రకంగా ఇశ్రాయేల్ నిరీక్షణ ఏంటి? మేము ఎండిపోయాము, మా ఆశ విఫలమైపోయింది, ఇక మాకు ఏమి ఇక లేనే లేదు, ఇక మాకే మార్గం లేదు, ఇక విఫలమైపోయింది, ఇక విఫలమైపోయాము. ఇక అంతే. ఈ నిరీక్షణ. ఎంతమంది ఈ నిరీక్షణలో ఉంటామో, ఈ నిరీక్షణతోనే కొనసాగుతుంటాం, ఈ విశ్వాసంతో వెళుతూ ఉంటాం. నిన్ను సృజించిన వాడు, ఆమేన్, నీ పక్షమై ప్రాణం పెట్టిన వాడు, నిన్ను విమోచించువాడు, నేను ప్రకటిస్తున్న నాజరేయుడైన యేసు, ఆయన సమస్తము చేయగలడు.
నీ విశ్వాసం అయితే కావచ్చు, నీ నమ్మిక అయితే కావచ్చు, నీ బలమైతే కావచ్చు, నా ఆశ విఫలమైపోయింది, నేను ఎండిపోయాను, ఇక మేము నాశనం అయిపోతున్నాం. చచ్చిపోవటం కాదండి, చచ్చిపోవటం కాదు, నాశనము. నాశనం అంటే ఏంటి? చచ్చిపోయేది కాదు, నాశనము. అటు బాగుపడము, అటు బతకలేము, అటు చావలేము అంటాం చూడండి. మధ్యస్థంగా మిగిలిపోతా అంటాం. అప్పుడప్పుడు చచ్చిపోలేము, బతకలేము, బాగుపడలేము, బయటికి రాలేము. ఇటువంటి వాటి నుండి ఎలా వస్తాం, ఎట్లా వస్తాం? అందుకే బైబిల్ చెప్తుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అది బైబిల్ చెప్తున్న మాట. అది నిత్య నరకం. అక్కడ అగ్ని ఆరదంట, పురుగు చావదంట. అంటే వీళ్ళు అంటారు, మేము నశించిపోతున్నాం. ఇట్లా వీళ్ళు ఈ 3 మాటల చేత ఉంటే యెహెజ్కేలును జీవం కలిగిన దేవుడు ఎముకల లోయలోనికి తీసుకెళ్ళాడు. ఎముకల లోయలో తిప్పుతూ ఉన్నాడు. ఎముకల లోయలో అడుగుతున్నాడు, ఇవి బతకగలవా అంటున్నాడు. అంటే వెంటనే అంటాడు కదా 4వ వాక్యంలో, 4వ ప్రభువా యెహోవా అది నీకే తెలియను. హల్లెలూయా. నువ్వు దేవుని నడిపింపు అడిగితే, సజీవుడైన దేవునికే నేను నీవు అప్పగించుకోగలిగితే, నీవే నీ దేవుని ఎదుట నిలబడితే నీవంటావు నీకే తెలియను. ఆమేన్. ఆయన ఉన్నవాడును ఆదియు అంతమనై ఉన్నాడు, అల్ప ఓమేగనై ఉన్నాడు, మొదటి వాడను కడపటి వాడను. అన్ని ఆయన అయి ఉన్నప్పుడు, అన్నిటికీ ఆయన పైన ఆనుకున్నప్పుడు, ఆయన ప్రభైన దేవుని పైన ఆనుకున్నప్పుడు, సజీవుడైన దేవునితో ఉన్నప్పుడు, సర్వాధికారైన దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు నీవంటావు, అయ్యా యెహోవా ప్రభువా అది నీకే తెలియను. ఆమేన్. నీకే తెలియదు. నా వలన కాదు, నాది కాదు అసలు పని, నేను కాదు అసలు. నేనేమై ఉన్నానో నీ కృప వల్లనే ఉన్నాను, నీ కృపతోనే ఉన్నాను, నీ చిత్తంలోనే ఉన్నాను, నీ సంకల్పంలోనే ఉన్నాను. నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి ప్రభువు మాట్లాడునుగాక. యెహెజ్కేలు తోడుకొని వెళ్ళినప్పుడు, యెహెజ్కేలుతో మాట్లాడుతున్నప్పుడు యెహెజ్కేలు అంటున్నమాట, నీకే తెలియను అంటుంటే, నీకే తెలియను అంటే ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఎట్లా చెప్పు? నీకే తెలియను అన్నప్పుడే జవాబు వచ్చింది. మరి ఈ రాత్రైనా పిల్లలు ఉన్నారుగా, మారని కుటుంబం ఉందిగా, మార్పు లేని వారు ఉన్నారుగా, అయ్యా నీకు తెలియనయ్యా, నీకు మరుగై ఏమీ లేదు, నీకే తెలియను, నీకే తెలియను. నన్ను నీ ఆత్మచేత నడిపించు, నీ చిత్తంలో నడిపించు, నీ చిత్తము నెరవేర్చుట నేర్పించు, నీకు ఇష్టంగా ఉండటం నేర్పించు, నీవు కోరిన మార్గంలో నన్ను నడిపించు. నా ఆలోచనలు కాక నీ ఆలోచన చొప్పున నడిపించు. ఎందుకని? నేను ఎండిపోతున్న వారెవరు? ఆశ విఫలమవుతున్న వారెవరు? నాశనమునకు జోగిపోతున్న వారెవరు? ఈ రాత్రి విడిపించబడాలన్నా, ఈ రాత్రి మేలు కలగాలన్నా, మేలైన మార్గం నీకు దొరకాలన్నా, మహోన్నతుని సహాయాన్ని కలగాలన్నా, ఆ సజీవుని కార్యము నువ్వు చూడాలి అంటే బైబిల్ చెబుతుంది, బైబిల్ ఒకటే చెబుతుంది, నీకే తెలియను. నీకే తెలియను, నీకే తెలియనయ్యా, మాకు కాదు, నీకు తెలియను అంతే. మారలేదుగా, మారని వారి వైపు చూసనేది, అయ్యా నీకు తెలియదు, నేనేం చేయాలి? ఎముకల లోయలో తిప్పాడు, ఎముకల లోయలోకి వెళ్ళాడు. ఎముకల లోయ అందులోకి తీసుకెళ్ళింది ఆయన యెహోవా హస్తమే, నడిపించింది యెహోవా హస్తమే, మాట్లాడుచుంది ఆ మాట్లాడుచున్నవాడు కూడా ఆయనే. మాట్లాడుచున్నా, నడిపిస్తున్నా, అక్కడ నిలిచి ఉన్నా మనమైతే కాసేపు ఆత్మలో బలంగా ఉన్నామా, మరి కాసేపు శరీరంగా దిగజారిపోతాం. కాసేపు రగల్చబడ్డామా, కాసేపు చల్లారిపోతాం. కనకనలాడే నుప్పును పట్టుకోండి ఎట్లా ఉందో, ఆరిపోయిన పొగ్గును పట్టుకోండి ఎలా ఉంటుందో. అందుకే ప్రభు అన్నారు, ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నన్ను వెచ్చన జీవితం ఉండొద్దు. కాలు నుప్పులాగా, మండి మండనట్టుగా, వెలిగి వెలగనట్టుగా ఉండకూడదు.
ఇప్పుడైనా ఈ రాత్రైనా ప్రభువా యెహోవా నీ తట్టే చూస్తున్నానయ్యా, నీకు అప్పగించుకుంటున్నాను, నీ తట్టు చూస్తున్నాను. ఎండిపోయిని హల్లెలూయా. వాళ్ళు అన్నారు ఇశ్రాయేలు, ఎండిపోయింది, ఇక మా జీవితాలు ఎండిపోయినాయి, మేము ఎండిపోయాం. ఎండిపోవటం ఎప్పుడు? తిరుగుబాటు చేస్తే ఎండిపోతాం. ఆ దేశం మీద తెగులు రావాలంటే యెహోవాకు వ్యతిరేకంగా వెళ్ళామా, దేవుని మీద శాపంగా ఉన్నామా? ఏ ఇల్లు శాపంగా ఉందో, ఏ భక్తిహీనుడి ఇల్లు అంట వర్ధిల్లదు, భక్తిహీనుల గుడారం వర్ధిల్లదు. ఎవరమైనా దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నామా, సత్యాన్ని ఎదిరిస్తున్నామా, సజీవుడే దేవునికి వాక్యమును అడ్డగిస్తున్నామా, ఆయన కృపకు అపాత్రులుగా ఆయన చూపిన కనికర కటాక్షమునకు వ్యతిరేకంగా నడుస్తున్నామా? అయితే బైబిల్ చెబుతుంది ఎండిపోవటమే. ఎండిపోతున్నాం అర్థమైతే కనుక. ఎండిపోతున్నాం అంటే ఇక ఆశ లేదు, మా ఆశలన్నీ విఫలమైపోతున్నాయి, ఇక మేము నాశనం అయిపోతామేమో. ఎంత శ్రేష్టమైన వాక్కు చూడండి. ఎండిపోవటం, ఆశలన్నీ. ఆశ ఉందనుకో చూస్తాం మనం. ఒక గొప్ప ఉపదేశం ఉంది మన దేశానికి. ఒకటి చూడండి, మరో పక్క ఒక మతం నమ్ముతూ ఉంటారు. ఆయన గౌతమ బుద్ధుడు అంటాడు కదా, ఆశ కోరిక మనిషిని ఏం చేస్తుంది? మళ్ళీ జీవింపజేస్తుంది. ఆశ ఉంది, బతుకుతాం. కోరిక ఉంది, మళ్ళా బతుకుతాం. ఆశ కోరిక ఏమీ లేదనుకో, ఏమైపోద్ది? నిరాశతో నిస్పృహతో కుంగిపోయి అణిగిపోయి ఉన్నామా? అందుకే యేసుకేలుని అడుగుతున్నాడు, ఈ ఎముకలు బ్రతుకుతాయా? యేసుకేలు, ఈ ఎముకలు బ్రతుకుతాయా? వీటిలో ఏమి లేదు, ఎండిపోయినాయి. వీటిలో ఆశ, వీటిలో జీవిస్తామన్నా నశించిపోతాం. నిత్య జీవం కాదు, నిత్య జీవము, నిత్యమైన సత్యము, నిత్య వెలుగు అటువంటి ఏమి లేవు. నశించిపోతాం. నశించిపోయేది ఉంది అక్కడ, ఎండిపోయేది ఉంది అక్కడ. మరొకటి ఏంటంటే విఫలమైపోయేది ఉంది. ఇప్పుడు విఫలమైపోయే దగ్గరికి వెళ్ళి సఫలం అవుతుంటే అవుద్దా? యేసుకేలు ఈ ఎముకలన్నీ ఎండుదియా? ఎముకలంటే ఎవరు? ఇశ్రాయేలు అందరూ చూపిస్తుంది. ఇశ్రాయేలు అందరూ ఎముకలకు సాదృశ్యం. ఈ ఎండిపోయిన ఎముకలే ఇశ్రాయేలుకు సాదృశ్యం. ఈ యేసుకేలు వెళ్ళి ఎండిపోయిన ఎముకలు, విఫలమైపోయిన వాటిని, ఆశలు అణగారిపోయిన వాటిని, ఇదిగో ఏమీ జరగదు, ఏమీ కనగదన్న వాటిని, ఏది లేదన్న వాటిని, అస్సలు నశించిపోతామయ్యా, మాకు ఎటువంటి దారి లేదయ్యా అన్నవారిని నీవెళ్ళు ప్రవచించి ఒక్క మాట చెప్పు. ఆమేన్. ప్రవచనం ఎత్తు. అక్కడికి వెళ్ళి యెహోవా సెలవిచ్చినదేమనగా చెప్పు. నా దేవుడు, నీ దేవుడు చెబుతున్నాడని చెప్పు. అక్కడికి వెళ్ళు. వాళ్ళ గురించి నీకు తెలిసింది. తెలియకపోతే చెబుతున్నాడు, ప్రవక్త కదా, ఆయనకి చూపిస్తున్నాడు. ఎముకల లోయలోకి వెళ్ళు. ఈ లోయ ఎవరు అనుకుంటున్నావు? ఎండిపోయిన ఎముకలు ఎవరు అనుకుంటున్నావు? ఇశ్రాయేలు అందరూ. వీళ్ళకి ఆశలేవి లేవు. ఇప్పుడు వాళ్ళను వీళ్ళు ఆశ పుట్టించాలి. ఆ ఎండిపోయిన వాడికి మళ్ళా చిగురు వస్తుంది రా నాయన. ఆ మొద్దు మళ్ళా చిగురిస్తుంది. ఆ మొద్దుకు మరలా జీవం వస్తుంది. ఎందుకంటే మరణము జీవము కలిగిన వాడు, ఆమేన్, మరణమును హల్లెలూయా మార్చగలిగిన వాడు నజరేయుడైన యేసు. ఈ రాత్రి ఈ ఎముకలు బ్రతుకుతాయా? అది నీకే తెలియను. యెహోవా నీకే తెలియను. నీవంటావా? నీవు చెబుతావా? నీవున్న వాటి దగ్గరే అది నీకే తెలియనయ్యా. కరువైనా, ఇరుకైనా, వస్త్రహీనతైనా, ఇబ్బంది అయినా, దుఃఖమైనా, మరి ఏదైనా ప్రభువైన దేవుడు నీతో ఉన్నప్పుడు, ప్రభువైన దేవుడిని నడిపిస్తున్నప్పుడు నీవు దేవునితో మాట్లాడవలసినది ఏది ఈ రాత్రి? లేదు, అదేది కాదు. ఎండిపోయిన వానిగా, వేరు లేనందున ఎండిపోయింది. వేరు లేదు. ఇక వేరు లేకపోతే ఇంకేముంది? ఎండిపోవటం. వేరు లేని అనుభవం ఉంది, ఎండిపోతాం. వేరు లేదు, ఎండిపోతాం. ఇప్పుడు ఇక వేరు లేదు, ఎండిపోతాం. కొంతకాలం ఎలుగుతూ ఉంటుంది, కొంతకాలం ఉంటుంది. సూర్యుడు ఉదయింపగానే వేరు లేనందున ఎండిపోతుంది. ఇప్పుడు సూర్యుడు వేడి రాగానే
సూర్యుడు ఉదయింపగానే సూర్యుడు ఎండ కొంచెం శ్రమ వస్తే, కొద్దిగా శ్రమ వస్తే ఏమైపోయింది? ఎండిపోయింది. ఇప్పుడు ఎండిపోయింది కదా. బైబిల్ చెప్తుంది ఇప్పుడు 37 అధ్యాయం, యేసయ్య గ్రంథం 37 అధ్యాయం. అందుకాయన ప్రవచనమెత్తి, 4వ వాక్యం, అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో, స్తోత్రం చెప్పండి, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడాలి. ఆశ లేదు, అక్కడ నువ్వు మాట్లాడాలి. ఆశలన్నీ విఫలమైపోయినాయి కదా, అక్కడే మాట్లాడాలి. ఏమీ లేదు, అక్కడే నువ్వు మాట్లాడాలి. అక్కడ మాట్లాడటమే అంతే. ఈయన ఆత్మలో ఈయన తోడుకుని వెళ్ళారనమాట. ఆత్మలో ఈయన తోడుకుని వెళ్ళారు. ఆత్మలో యెహోవా హస్తం అతని మీదకి వచ్చింది. ఈయన తీసుకెళ్లి మొత్తం చూపిస్తున్నారు. ఇప్పుడు ఈయన వెళ్ళి ఇశ్రాయేల్ దగ్గర ఈ మాట చెప్పాలి. ఎండిపోయిన ఎముకలు, ఎండిపోయిన అనుభవాలు. సూర్యుడు ఉదయించిందా, కొంచెం ఎండ తగిలిందా, ఎండిపోద్ది. కొంచెం కనుక విశ్వాసంలో బాధ వచ్చిందా, ఇక అంతే. కొంచెం ప్రార్థనలు ఇబ్బంది వచ్చిందా, పరిచర్యలో కొంచెం కష్టం వచ్చిందా, సేవకుడు ఏమైనా అన్నాడా, సంఘంలో ఎవరైనా అన్నారా, సంఘంలో తెలుసో తెలియకో పెద్దవాళ్ళు ఎవరన్నా సంఘంలో సీనియర్ విశ్వాసు జూనియర్ విశ్వాసు ఏదో ఒక మాట అన్నారనుకోండి, టక్మని మానేస్తారు. సేవకుడు ఒక మాట అన్నాడా, నిన్ను నడుపుతున్న ఆత్మీయ తండ్రి అన్నాడా, నీ సేవకుడు నిన్ను నడిపిస్తున్నాడు కదా, నిన్ను సంరక్షిస్తున్నాడు, నీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ నిన్ను ఆధ్యాత్మిక జీవితంలో దినదినము నిన్ను నూతన పరుస్తూ నూతనమైన రీతిగా నిన్ను చెక్కుతున్న వాక్యము చేత బలపరుస్తున్న ఆ సేవకుడు నిన్ను అన్నాడు అనుకో, ఎండలాగానే సూర్యుడు ఉదయించగానే వేరు లేనందున ఎండిపోయిందిగా. ఎండిపోయిన ఎముకలతో చెప్పవలసిన మాట చూడండి. అక్కడ ఎండిపోయిన ఎముకలతో ఎట్లా, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట, స్తోత్రం చెప్పండి, యెహోవా మాట, ఆమేన్ 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 చెప్పాలి, ఆమేన్ చెప్పాలి. యెహోవా మాట ఆలకించు. నీవు యెహోవా మాట ఆలకించు. జయరాజు మాట వద్దు, ఎవరి మాట వద్దు, యెహోవా మాట. నిన్ను నడుపుతున్న ఆ తండ్రి, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నిన్ను రక్షించిన వాడు, నీ విమోచకుడు, నీ కొరకు తన ప్రాణమును ఖరీదముగా చేసిన వారు, నీ కొరకు పాప పరిహారార్థముగా బలిగా మారిన వారు, నిన్ను విమోచించువాడు, ఆ నిత్య నరకములోనికి జోగిపోకుండా, శాపములోనికి వెళ్లకుండా, శపితమైన వాటిలో వెళ్లకుండా, ఇక మేము నశించిపోతున్నా అంటున్నావు కదా, ఆ నాశనమనే కోపంలో దాటిపోకుండా నా నిత్య నాశనం నుండి నిత్య జీవంలోనికి నడిపించగలిగిన వాడు. నీ వెళ్ళగాని యెహోవా మాట ఆలకించండి. ఏం చెప్తాడో యేసయ్య, చెవియొగ్గు. ఏం చెప్తాడో నీ ఇంటి విషయం అన్నా, నీ పిల్లల విషయం మాట్లాడతాడు అన్నా, అక్క నీ పిల్లల కుటుంబాల విషయం మాట్లాడతాడు. నీ ఉద్యోగం ఏం చేయబోతున్నాడు, నీ వ్యాపారం ఏం చేయబోతున్నాడు, నీ బ్రతుకు దినాలు ఎలా మారుతున్నాయో, నీ బిడ్డల జీవితాలు ఎలా మార్చబోతున్నాడు. ఆశ లేదు కదా, ఎండిపోయి ఉన్నావు కదా, అసలు నాశనం అయిపోతున్నావుగా, ఎటు చూసినా ఎడార్లు ఎండమావులు ఎదురవుతున్నాయి కదా. అవును, వ్యతిరేకతలు ఉన్నావు కదా, దుఃఖంలో ఉన్నావు, వేదనలో ఉన్నావు, కలవరంలో ఉన్నావు, కన్నీళ్ళు ఉన్నావు, అన్ని శాపము అనిపిస్తున్నావు, శపితమైన వాటిలో ఉన్నావు. కానీ ప్రభు అంటున్నాడు, యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట ఆలకించు. ఇది జీవము కలిగిన దేవుని మాట, బ్రతికించే మాట, బలపరిచే మాట, సరిచేసే మాట, సరిదిద్దే వాక్కు. ఈ వాక్కు, ఈ మాట తట్టు నువ్వు ఆలకించాలి. అంతే, ఆలకించు. అప్పుడు నీ శాపం ఎలా మారిపోతుందో చూస్తావు. అప్పుడు నీ నాశనం ఎలా జీవనంగా మారుతుందో చూస్తావు. అప్పుడు నీ ఎండిపోయిన జీవితాన్ని ఎలా చిగురింపజేస్తాడో నువ్వు చూస్తావు. ఆలకించు, యెహోవా మాట ఆలకించు. నువ్వు అక్కడికి వెళ్ళి ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట్లాడాలంట మీతో. మీరు ఎండిపోయారు కదా, మీతోనే ప్రభు మాట్లాడును గాక. అబ్బా, ఆలకిస్తానయ్యా,
సమూయేలు అని పిలుస్తుంటే, చిత్తము తండ్రి ఆలకిస్తాను తెలియపరచండి. సమూయేలు అట్లాగేనయ్యా చెప్పండి. గబగబ వెళ్ళి ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను పిలిచారా అంటున్నాడు. సమూయేలు అని పిలుస్తుంటే మరలా పరిగెత్తుకెళ్ళి అడుగుతున్నాడు. తనకు అర్థమైపోయింది, దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. అతడు కనులకు అంధకారమే, కనులు మందదృష్టే. కానీ దేవుని పని చేస్తున్నవాడు, దేవుని ఔదర్యం ఎరిగిన వాడు, దేవుని కటాక్షం తెలిసిన వాడు, దేవుని కనికరం తెలిసిన వాడు, దేవుని బాహు ఎరిగిన వాడు, ఆయన ఏదైనా చేయగలడు అని ఎరిగిన వాడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నాడు. ఎప్పుడైతే విన్నాడు ఆ మాట, అయ్యా నేను నిన్ను పిలవలేదు కానీ ఈసారి ఎవరైనా పిలిస్తే చిత్తము తండ్రి ఆలకిస్తాను, నాతో మాట్లాడని చెప్పు పో అన్నాడు. అంతే. వెళ్ళి అట్లాగే చెప్పి సమూయేలుని పిలవగానే చిత్తము తండ్రి చెప్పండి అన్నాడు. అంతే. అప్పుడు జరిగేదంతా, జరగబోయేదంతా మొత్తం మాట్లాడారు. నువ్వు ఆలకించడానికి నీ చెవి యొగ్గాలుగా. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వింటేనే కదా నీకు అర్థమయ్యేది. ఆలకించే మనసు ఉంటేనే కదా నీకు తెలిసేది. అందుకే యేస్కేలు చెబుతున్నాడు, యేస్కేలు ఈ ఎముకలు బ్రతుకుతాయా అంటున్నాడు. బ్రతుకుతాయి అంటే అయ్యా నీకే తెలియనయ్యా అన్నాడు. నీకే తెలుసయ్యా, నీకు తెలుసు, నీవు ఎలాగైనా మీకు తెలుసయ్యా, నాకు తెలియదు. నీ నాద నిర్మాణికుణ్ణి, ఇది నీవైతే నేను నా బిడ్డలు నేను కన్నాను, నేను చేశాను, నా రక్తం, నా బలము, నా శక్తి, నా జ్ఞానం, నా ధనము అని వీటివన్నిటి వైపు చూసి ఎదిగిన తర్వాత, వాళ్ళ మీద వాళ్ళ ఎత్తు అయిన తర్వాత, వాళ్ళ మీద వాళ్ళ జ్ఞానం కలిగిన తర్వాత అప్పుడు నీ మాట లేదేంటి అని ధిక్కరించే బిడ్డలు అందరూ చూస్తున్నది. చిన్నప్పుడేమో లోబడి ఉంటారు, అంతకంత ఎత్తు అయ్యారుగా, అంతకంత జ్ఞానం వచ్చిందిగా, ఇక నువ్వేంటి? ఈ పూట ఒక ఆత్మీయ పాఠం ఆలోచించండి. ప్రభు హస్తం నిన్ను నడిపిస్తుందా? ప్రభు అయిన దేవుని హస్తానికి అప్పగించుకున్నావా? నడిపింపు కోరుకుంటున్నావా? ప్రభువు నడిపించునుగాక, ప్రభువు నడిపించునుగాక, ప్రభువు నన్ను నడిపించునుగాక అంటున్నావా? ప్రభువు నడిపింపు కోరుకుంటే ప్రభువు నీకు తెలియపరిచే విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటవి? అవి ఎండిపోయినాయి. ఇశ్రాయేలు అనుకుంటానంట, మేము ఎండిపోయావురా, ఇక అంతే, ఎండిపోయాము, మేము ఎండిపోయాము. మరొక మాట ఏంటి చూడండి, అక్కడ ఆ మాటలో ఉంటుంది 11వ వాక్యంలో, వారు మన ఎముకలు ఎండిపోయినాయి, మన ఎముకలు ఎండిపోయినాయి. 37వ అధ్యాయం 11వ వాక్యంలో, మన ఎముకలు ఎండిపోయినాయి, మన ఆశ విఫలమాయను, మనము నాశనం అయిపోతున్నాం. ఏది క్షేమం కలిగింది లేదు. ఎండిపోవటం, సూర్యుడు ఉదయించాడా ఎండిపోవటం. ఎండిపోవటం ఏంటో తెలుసా? మరొకటి, యేసు ప్రభు వారు వెళ్ళి అంజూరపు చెట్టు దగ్గర చూస్తున్నారు. ఆకులు తప్ప ఫలాలేమి లేవు. అది ఫలముల సీజన్ కాదు, అయినా ప్రభు వెళ్ళాడు. ఆమె చెప్పండి. సీజన్ ఆ సీజన్ నీకు కావాలి, నాకు కావాలి. ఏ సీజన్ అయినా ప్రభు వస్తాడు. చెప్పాలి, ఆమె చెప్పాలి. నువ్వు అనుకుంటావు ఇది ఈ సీజన్ కాదనుకుంటావు. ఈ సీజన్ ఇది క్రిస్మస్ సీజన్. మనకైతే వేసవకాలం ఒక సీజన్, చలికాలం ఒక సీజన్. సీజన్ లో కోరుకునేది మనం. ఏ సీజన్ లేకుండా వచ్చేవాడే నజరేయుడైన యేసు. ప్రభు వచ్చును గాక, నీ అందుకు వచ్చును గాక. నిన్ను తడిపి చూస్తాడు, వెతుకుతాడు నీ దగ్గర. నువ్వు నాటబడ్డావంటే నీ నుండి ఫలాలు కావాల్సిందే. నువ్వు తోటలో ఉన్నావంటే నీ నుండి ఫలాలు కావాల్సిందే. నువ్వే తోటలో ఉన్నా, ఏ సంఘములో ఉన్నావో, ఏ పరిచర్యలో ఉన్నావో, ఏ పాత్రకు ఉన్నావో అక్కడ నువ్వు ఫలించాలి. ఫలించాలంటే ఒకరోజు వస్తారు, నువ్వు అనుకుంటావు అది సీజన్ కాదుగా. ఇప్పుడు రాడుగా యేసయ్య, ఈ సీజన్లో రాడుగా, కాబట్టి ఈ సీజన్ కాసేపు పడుకుంటాను సోమరతనంగా, కాసేపు కడుపు నిండా తింటాను. తిండి వలన, మొత్తు వలన, ఈ విచారాల వలన ఎక్కడైనా దేవునికి దూరం అయిపోతావేమోనని కాసేపు తిండి పడుకుని తిండిపోతు, నిద్రపోతు. బైబిల్ చెబుతుంది, నా మాట కాదు, బైబిల్ చెబుతుంది. కొంచెమే కొనుక్కుబాటు, కొంచెమే నిద్ర. నా ప్రియ సహోదరులారా, ఒక సీజన్తో పని లేదు దేవునికి. దేవుడు అంజూరపు చెట్టు దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు ఆకులే ఉన్నాయి, ఫలాలేమి లేవు, పచ్చగా ఉన్నాయి. ఫలాలంటే క్రియలు, ఆకులంటే ఆచారాలు.
చక్కగా మనం క్రైస్తవులు కదా, తలార స్నానం చేయాలి, సండే సర్వీస్కి వెళ్ళాలి, దోసుడు బియ్యం గుప్పుడు బియ్యం తిస్తే చాలు, మన అయ్యగారు ఎక్కువ తింటాడు, గుప్పుడు బియ్యం తీయాలి. ఇంకేం చేయాలి, ఎప్పుడు క్రిస్మస్ ప్రార్థన మందిరం వచ్చింది కాబట్టి మందిరానికి లైట్లు వేయాలి మనం, ఇక అంతే, సున్నాలు వేయాలి, ఇక అంతే అయిపోయింది. ఇక ఇప్పుడు క్రిస్మస్ ప్రార్థనకు వస్తాం, రేపు జనవరి 1 ప్రార్థనకు వస్తాం, అయిపోయింది. ఆచారాలు మేము క్రిస్టియన్ అండి, మేము తినమండి, అట్లాంటి పెళ్ళిళ్ళకి రాము, చౌలు కాడికి వెళ్ళాం, ఇంకేముంటాయి అట్లాంటి కాడికి వెళ్ళమండి, ఇట్లాంటి చేయమండి, ఇవి చెప్పేస్తాం. అంజూరపు చెట్టు ఏం చేస్తుంది చూడండి ఒకసారి, న్యాయాధిపతుల గ్రంథం తీయండి ఒకసారి. అంజూరపు చెట్టు, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం తీయండి. న్యాయాధిపతులు గ్రంథం 9వ అధ్యాయము 9వ అధ్యాయంలో అంజూరపు చెట్టు 11వ వాక్యం. అంజూరపు చెట్ల మీద రాజునై ఇటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, నా మాధుర్యము మంచి ఫలము. ఏముండాలంటే చెట్టుకి ఏముండాలని చూశారు ప్రభు, ఫలాలు ఉండాలి, మాధుర్యము మంచి ఫలాలు. ఈ చెట్టుకు లేవు, ఈ చెట్టుకి ఏమీ లేవు. ఇప్పుడు ఈ చెట్టుకి ఏమున్నాయి, ఆకులు ఉన్నాయి, ఇక అంతే. చూస్తారు మీరు ఒకసారి, వాక్యం చూపిస్తాను చూడండి మీకు ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వాక్యం. అప్పుడు త్రోవ పక్కనున్న యొక్క అంజూరపు చెట్టును చూసి దాని యందుకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు కనుక దానిని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయ కుందువుగాక. ఏమన్నారంట? అందరు ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 21వ అధ్యాయము 19వ వాక్యం చదివాను. ఆకులు తప్ప మరేమి కనపడలేదు కనుక దాన్ని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయ కొందువుగాక అన్నారు. తక్షణమే ఆ చెట్టు, అంజూరపు చెట్టు ఎండిపోయాను. ఇశ్రాయేలు ఎట్లున్నారంట? దేవుని ప్రజలు ఎట్లున్నారంట? దేవుని సొత్తు, దేవుని స్వాస్థ్యమైన ప్రజలు ఎలా ఉన్నారు? దేవుడు కోరుకున్న జనము, దేవుడు ఇష్టపడిన జనము, దేవుడు తమ కొరకే తమ దేవునిగా అగుపడ్డానికి, నేను వారికి దేవుడిగా ఉంటాను, వారి నాకు ప్రజలుగా ఉంటారు. నా ప్రజలు, దేవుని ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఎండిపోతున్నాం, మేము ఎండిపోతున్నాం, మా ఆశలు విఫలమైపోతున్నాయి, మేము నాశనానికి వెళ్ళిపోతున్నాం. నా ప్రియ సహోదరులారా, ఫలాలు లేకపోతే ఎండిపోతాయి. వీళ్ళు ఇప్పుడు ఫలాలే వీళ్ళ దగ్గర, మాధుర్యం ఇచ్చే ఫలం లేదు. మరొకటి, నా మాధుర్యమును నా మంచి ఫలమును, నా మంచి ఫలాలు, మంచి ఫలాలు, అంజూర ఫలాలు ఇవ్వాలి. అంజూరం వైద్యానికి వాడతాం, అనేక కార్యాలు, అనేక మేలులు చేస్తుంది అంజూరం. ఈ అంజూరమే హిజ్కియాను బాగు చేసింది. అంజూరపు ఆకులు ఎవరి వల్ల కానిది అంజూరపు ఆకులు తెచ్చి కచ్చడానికి దంపి అందులో పెడితే బాగుపడిపోయాడు. వైద్యం జరుగుతుంది. ఈ ఫలాలు లేవంట. వైద్యం అంటే ఒక స్వస్థత ఉందా? నేను అడుగుతున్నా, నీ కుటుంబం నీ ఆత్మీయుడివే కదా, ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి ఉన్నావు కదా, యేసుక్రీస్తు రక్షణ బాప్తిస్మ మనసు కలిగి ఉన్నావు. ఒక స్వస్థత ఉందా? నీ ఆత్మలో స్వస్థత ఉందా? నీ పాపము నుండి విడుదల ఉందా? నీ పాప శాపము నుండి, రోగము నుండి విడిపించి ఎవరైనా నీ బిడ్డల కొరకు, పిల్లల కొరకు, కుటుంబాల కొరకు నీవేమైనా ఒక్క ఫలాన్ని ఫలిస్తున్నావా? ఒక్క ఫలం లేదు, ఫలాలు లేవు. ప్రభు అంటున్నాడు, ఇక నువ్వు ఎప్పటికీ ఫలాలు ఫలింపకుందు అన్నాడు. అంతే. ఆ మాట ప్రభు నాట వచ్చింది లేదో, ఆ మాట సజీవుడైన దేవుని మాట బయలుదేరింది లేదో, అంతకు ముందు ప్రవక్తలేమో కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిచయంలో వెంటనే తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఈ ఎండిపోయిన చెట్టు ఎండిపోయినాయి, మా ఎముకలు ఎండిపోయినాయి, మా ఆశలు విఫలమైపోయినాయి, మనము నాశనం అయిపోతున్నాం అనుకున్న వారితో ప్రభు వాక్యం చెప్తుంది కదా, నీ వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి యెహోవా మాట
ఆలకించండి. ఆమేన్. ఈ రాత్రి నువ్వు దేవుని మాట ఆలకిస్తే చాలు. నీ దేవుని మాట పైన ఆనుకుంటే చాలు. నువ్వు నీ దేవుని మాట ఏ మాట కలుగుతుందో ఆ మాట చేత నన్ను హెచ్చరించయ్యా, నన్ను బాగు చెయ్యి, నా గాయమును కట్టండి, నా దోషమును కడగండి, నన్ను సరిచేయండి, నీ వాక్యమే సత్యము, నీ వాక్యము చేత నన్ను నీ వాక్యములోనికి ప్రతిష్ఠత చేయండి. వాక్యము చేత యెహోవా మాట ఆలకించండి ఎండిపోయిన ఎముకలారా. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలకు ఏముండాలి? ఇప్పుడు దేవుని మాట ఆలకించాలి. నువ్వెక్కడ ఎండిపోయావో, ఎక్కడ నీ ఆశ విఫలమైపోయిందో, ఎక్కడ నాశనమని కోపములో నాశనానికి జోగిపోతున్నావేమో, నాశనంలోకి వెళ్ళిపోతున్నావేమో, అయితే ఏ నాశనానికి వెళ్ళిపోతున్నా, ఏ శాపానికి వెళ్ళిపోతున్నా ఈ రాత్రి ప్రభువు మాట ఆలకించాలి. చెవి ఒకటి నేర్చుకోవాలి ఈ రాత్రి. నా ప్రభువా, నాతో నువ్వు మాట్లాడితే మేలు. లోబడతావా? నువ్వు దేవునికి లోబడేవాడివేనా? అందుకే ఇశ్రాయేలీయులు, ఇదిగో ఈ ఎండిపోయిన ఎముకలు ఎవరంటే ఇశ్రాయేలీయులకు సూచిస్తున్నాయి. ఈ ఇశ్రాయేలుకి నువ్వు చెప్పాలి, ఎండిపోయిన ఎముకలారా చూడండి, యెహోవా మాట ఆలకించుడి. అప్పుడు 5వ వాక్యంలో ఈ ఎముకలు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా 37వ అధ్యాయం 5వ వాక్యం చదువుతున్న యెహెజ్కేలు గ్రంథం, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఎండిపోయామన్నారుగా, హల్లెలూయా. ఎండిన దానిని ఆమేన్ చిగిరింప చేయగలిగిన దేవుడు. ఆమేన్. ఎండిపోయింది కదా, ఎండిపోయిన చెట్టును మరలా ఫలింపజేయగలిగిన సర్వశక్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయామా? ఎండిన చెట్టు చూడండి, 17వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం. ఎండిపోయిన చెట్టు 17వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 24వ వాక్యంలో చివరి మాట చదువుతున్నా. మరి యెహోవా నాకు నేనే ఘనమైన చెట్టును నీచమైన చెట్టును ఘనమైనదిగా చేయవాడననియు, పచ్చని చెట్టు ఎండిపోనట్లుగా ఎండిన చెట్టు వికసించినట్లు చేయువాడనై ఉన్నానని. ఆమేన్. భూమి యందుండు సకలమైన చెట్లు, హల్లెలూయా. భూమి మీద ఉన్న సకలమైన ప్రజలు తెలుసుకోవాలంటే, సకలమైన జాతులు ఏ వ్యక్తులు ఎవరైనా తెలుసుకోవాలంటే, భూమి మీద ఉన్న ఈ కార్యాలు నువ్వు చూడాలంటే మొదట నువ్వు ఎండిపోయిన స్థితి నుండి బయటికి రావాలి. ఎండిపోయాక అర్థమవుతుందో లేదో మరి ఆత్మీయులకే ఇది. ఎండిపోయిన అనుభవం నీ ఆధ్యాత్మిక జీవితం ఎండ తగలంగా నిండిపోతుందా? లోతు లేదు, మన్ను లేదు. ఎక్కడున్నావో, ఏ చాటున్నావో నేలలో మన్ను లేదు, లోతైన అనుభవం లేదు. ఒకటి ఎండిపోతుంది. రెండోది ఎండిపోవటంలో ఫలాలు లేవు. అంజూరపు చెట్టు కానీ ఫలాలు లేవు. ఫలాలు లేని చెట్టు, ఫలములు లేని చెట్టు, ఆ ఫలాలు లేని చెట్టు ఎండిపోతుంది. ఈ రాత్రి ఎండిపోయిన ఎముకలతో చెప్పవలసిన మాట, యెహెజ్కేలు నువ్వు వెళ్ళి యెహోవా మాట ఆలకించండి. ఆమేన్. ఎండిపోయిన ఎముకలారా మీరు యెహోవా మాట ఆలకించండి అని చెబితే ఈ ఎముకలను ఏం చేయాలి? యెహోవా మాట ఆలకించాలి. ఎండిపోయిన వాటిని మీరు సెట్ చేయగలరా? స్తోత్రం చెప్పండి. ఎండిపోయిన నిలబడితే అనుకున్నారా? ఎండిపోయిన వాటిని నిలబెట్టగలమా? ఒని చేయగలమా? అది ఏమి చేయలేం. వాటి దగ్గర చెప్పాల్సింది ఒకటేగా, వాటికి వినబుద్ధి కలిగేటట్టు ఆ ఎండిపోయిన ఎముకలతో ఆలకించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎముకలతో ఏమనాలి? మీరు బ్రతుకున్నట్లు ప్రభువు మాట్లాడుతున్నాడు, ఆలకించండి. ఆమేన్. ప్రభువు మాట్లాడుతున్నాడు, నువ్వు ఆలకించు. ప్రభు ఏం మాట్లాడబోతున్నారు? ఏ మాట చెబుతున్నారు? ఏ మాటతో మాట్లాడబోతున్నారు? ఏ వాక్కుతో సంధించబోతున్నాడు?
ప్రభువు మాట్లాడునుగాక. ఆమేన్. ప్రభు మాట్లాడితే మొదటికి ఏమొస్తుందంట? ఇదిగో మీరు బ్రతుకున్నట్లు. హల్లెలూయా. హల్లెలూయా. బ్రతకాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. బ్రతకాలి. చచ్చిన వాడివైతే బ్రతకాలి. మృతులలో నుండి తిరిగి రావాలి. మృతుల నుండి తిరిగి లేవాలి. దేవుని ప్రకాశమైన వెలుగు నీ మీద ఉదయించున్నట్లు, దేవుని వెలుగు నీ మీదకి వచ్చినట్లు, ఆమేన్, దేవుని మహిమ నీ మీద కమ్ముకునేటట్లు నీవేం చేయాలంటే మృతులలో నుండి తిరిగి లేవాలి. బ్రతకాలంటే మన వలన బతికేది చచ్చిపోవడం తేలిక. చచ్చిపోవడం భలే సులువైన పని, కాసేపులో చచ్చిపోవచ్చు. బ్రతకడం మన వల్ల ఏది కాదండి. ఈ రాత్రి ప్రభువులో ఉన్న జీవాన్ని వెతికితేనే తప్ప, నీ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ దేవుని దర్శిస్తూ ఉన్నప్పుడు, నీ దేవుని మాట ఆలకించడం ఎవరైతే చెవి యొక్కుతారో, ఎవరైతే ఆలకిస్తారో, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట అని ఏ వ్యక్తి అయితే కట్టుకోవాలని ఇష్టపడతాడో, నా ఇల్లు నా కుటుంబాలు అందరూ ఎండిపోయారో నేను ఎరిగి ఉన్నాను, చూస్తున్నాను, ఇవి కేవలం ఎండిపోయినాయి, ఇందులో ఫలాలు లేవు, ఇందులో నాశనమే కనబడుతుంది, ఇందులో ఏ విధమైన ఏమీ లేదు ప్రభా, ఎండిపోయినాయి, ఆశ లేదయ్యా, ఆశ లేదు, ఇక్కడ నాశనమే అవుతుంది. ఏమవుతుందో అర్థం కాని పరిస్థితులు ఉంటే ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఖచ్చితంగా ఈ రాత్రి వాక్యం చెప్తుంది. ప్రభు అడుగుతున్నారు, ఈ బతుకుతాయా? ఫస్ట్ నిన్ను అడుగుతాడు. ఆత్మతో ఉన్నావుగా, నడిపించబడుతున్నావుగా, ప్రభు నిన్నే అడుగుతాడు. లెక్క అడిగే దేవుడు. ఆమేన్. లెక్క అడుగుతాడు. నీకు ఒకటి చూపించాడుగా, నువ్వు చెయ్యుగా, చెయ్యిపోయినా నీకు చూపిస్తాడు. చూపించినప్పుడు నువ్వు అంటావు, నాకు కాదులే ఇంకెవరికన్నా అనుకుంటావు. నీకు ఎంతసేపు ఏంటంటే ఒకరి మీద నెప్పమేయటం తెలుసు. నీకు ఇంకా దర్శన ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత, దేవుని కనికరం, దేవుని బాహువు, దేవుని చిత్తం ఇంకా ఎరగలేదు. ప్రభు నీతో మాట్లాడితే అవును చిత్తం ప్రభు, అలాగేనయ్యా, ఈ పని అయితే ప్రభు స్తోత్రం, ఈ పని చేయమన్నారా, అట్లాగేనయ్యా అంటాను. దేవునికి లోబడినోడు అయితే, దేవునికి లోబడలేదుగా, నాది కాదులే, నాకెందుకులే అనుకుంటా. ఇప్పుడు నీవు వెలిగించబడ్డావు, నీవు దేవుని చిత్తం లోబడిపోయావు, అప్పుడు నీ ద్వారా ప్రభు క్రియ చేయడం ప్రారంభిస్తాడు. చెప్పాలి, ఆమేన్ చెప్పాలి. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. నీ ద్వారానే ప్రభు పని చేయడం ప్రారంభిస్తాడు. నీ ద్వారా పని చేయడానికి నిన్ను దేవుడు ఎండిపోయిన ఎముకల దగ్గర నడిపించాలంటే నీవు ఆత్మ నడిపింపుకు అప్పగించుకోవాలి. ఆత్మ నడిపింపుకు అప్పగించుకుంటే యెహోవా హస్తము అతని మీదకి వచ్చేసి అతను తీసుకెళ్ళదు. ఎవరెండిపోయి నీకు తెలిసినప్పుడు నువ్వు చెప్పగలవు, నువ్వు ఎండిపోయిన వాడివే, నీ ఆశ నీలో విఫలమైపోయింది, నీలో నాశనానికే పోతున్నవే. నెక్స్ట్ వచ్చే స్టేజి నాశనమే. నాశనం అదుగో అగ్ని ఆరదు, పురుగు చావదు, అన్నిచ్చిన నరకమేగా. పాప ప్రోక్షణ, పాప విడుదల, శాపం నుండి విడుదల, రక్షణ, విమోచన అటువంటి అక్కడేం కనపడవు. ఇక నాశనం. నీవంటావు, సహోదరుడా, నా ప్రభువు నిన్ను బలపరచబోతున్నాడు, నా ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. నీ ద్వారా నీవు దేవునికి లోబడి, నీవు దేవునికి విధేయత కలిగి నీ వెళ్ళి ఆ ఎండిపోయిన ఎముకలు నిన్ను అడుగుతాడు. అప్పుడు ప్రభు, ఈ ఎండిపోయిన ఎముకలని బతుకుతాయా అంటాడు. నువ్వు ఆత్మీయుడు కదా, ప్రభు మాట వింటున్నావుగా, ప్రభు ఆత్మ నిన్ను వాడుకుంటూ నడిపిస్తుందిగా, నీకున్న మేరలు సరిహద్దు లేవు, నీకు కలిగిన దాంట్లో, నీకు కలిగిన పనిలో ప్రభు ఆత్మ పని చేయనుగాక. నీకు కలిగిన కొంచెంలోనే ప్రభు నీతో మాట్లాడి నడిపిస్తూ ఉండాలి. వీటిలో ప్రభు నీతో మాట్లాడాలి, కొంచెంలోనే మాట్లాడతాడు. కొంచెంలో నమ్మకం, ఆ కొంచెంలో ప్రభు మాట్లాడినప్పుడు నువ్వు వెంటనే విధేయత కలిగి ఉంటే అప్పుడు అంటావు, నీకే తెలియను, నేను కాదే, నేను నాది. నెబుకద్నెజరు కనుక నేను అన్ని చేపించాను అన్నాడు బైబిల్లో. నెబుకద్నెజరు అన్ని చేశాను అన్నాడు. అట్లా కొందరు ఉన్నారు, నేనే అన్నవాళ్ళు ఉన్నారు, నేనే సర్వదా దొరసాన్ని, అట్లా ఒక్కొక్క దేశం అట్లా మాట్లాడే విధానం ఉన్నాయి. నేను నాది అని ఉన్నాయి, కనుతలు ఉన్నాయి. అటువంటిది కాదు, ఇక నీకే తెలియను. అప్పుడు నువ్వు వెళ్ళి యెహోవా మాట ఆలకించమని చెప్పు.
యెహోవా మాట ఆలకించమన్నప్పుడు ఎంతమంది అయితే ఉంటారు, ఎండిపోయిన అదంతా ఎముకల లోయ కదా, అదంతా ఎముకల లోయ కదా, ఎముకల లోయ దగ్గరికి వెళ్ళి ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి అని చెప్పి మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఆమేన్. ప్రభువే చెప్పొచ్చుగా, ఎండిపోయిన ఎముకలారా మీరు జీవంతులండి అనొచ్చు. ఆమేన్. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. మీరున్నారుగా, మీరే వెళ్ళి మనం అక్కర్లా, ప్రభు చేయగలడు, మొత్తం చేసేయగలడు. ఆయన చేయటానికి ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లునే కాక. ఇందులో ఒకటి ఉంది, నిన్ను బట్టి కొంత పని చేయాలి దేవుడు. ఆ పనికి నువ్వు ఉపయోగపడతావో లేదో, ఆ పనికి నువ్వు సిద్ధమో లేదో. అందుకే వెంటనే మీలోనికి జీవాత్మను రప్పించుచున్నానని చెప్పేళ్ళు అన్నాడు. అంతే. ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి, ఎండిపోయిన ఎముకలారా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించున్నాను. హల్లెలూయా. చర్మము కప్పి మీకు నరములు ఇచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పేదను. మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. బతకటం వల్ల ఉపయోగం ఉంది ఒకటి, బతికుండడం వల్ల ఉపయోగం ఒకటి ఉంది. బతికేమంతే, నరాలు పనిచేయవు, శరీరం పనిచేయదు. బతికే ఉన్నాం కానీ ఏ ఉపయోగం ఉండదు. జీవత్శవం అంటాం. జీవం ఉంది, శవం అన్నమాట. జీవం ఉంది, శవం ఎప్పుడు టపగా ఎవరికి తెలియదు. జీవం ఉంది అంతే, బతికేది ఏం లేదు, పని లేదు. కానీ జీవం కలిగిన దేవుడు బతికిచ్చాడా? నా దేవుని వాక్కు నీ ఎందుకు వచ్చిందా? నీవు జీవించినట్లు ఏం కావాలి నీకు? జీవం కావాలి. ఆమేన్. నీవు జీవించినట్లు మీలోనికి జీవాత్మను రప్పిస్తున్నాను. జీవాత్మ వచ్చిన తర్వాత చర్మం కావాలి. ఆమేన్. ఎవడైనా క్రీస్తునందుంటే బైబిల్ చెప్తుంది వాడు నూతన సృష్టి. దేవుడు ఒక నూతన క్రియ చేయబోతున్నారు, నూతన కార్యం చేయబోతున్నాడు. నూతన వచనంలోనికి నువ్వు నేనైనా సిద్ధపడాలి. ఒకటిగా ఎందుకో ప్రభు మరొక వచనం, ఎందుకో మరొక తరుణం ప్రవహిస్తున్నారు. ఇప్పుడు శరీరంలో ఉన్న శరీరేచ్ఛలను కొట్టివేయబడి ఎండిపోయినాయి కదా, వీటిలో నూతనమైన హృదయాన్ని, నూతనమైన నిబంధన, నూతన మనసు, నూతన శరీరం, నూతనమైన అన్ని నూతనంగా మార్చబడాలి. అంటే యెహోవా హస్తం వక్రమే నిలిచి ఉండాలి. ఆ దాసుడు కావాలి. ఆమేన్. ఎండిపోయిన ఎముకల నుండి క్రొత్తగా మరలా నూతన స్వభావంలోనికి రావాలి. కనుక ఈ రాత్రి ప్రభు వాక్యం చెప్తుంది కదా, మీరు బ్రతుకున్నట్లు జీవాత్మ వస్తుంది. జీవాత్మ తర్వాత చర్మము కప్పి మీకు నరములు కూడా నిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మను ఉంచగా మీరు బతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆమేన్. మరి ఈ రాత్రి ప్రభు ఒప్పుపడును గాక. ప్రభు ఒప్పుపడాలి. ప్రభు ఒప్పుపడటానికి, ప్రభు దర్శించడానికి, ప్రభు క్రియ చేయటానికి ఎండిపోయిన వారు ఎవరైతున్నామో, ఎండిన అనుభవాలు ఎవరైతున్నామో, ఆశలన్నీ విఫలమైపోయి ఎవరైతున్నామో, అన్నా ఆశలు విఫలమైపోయినాయి, మరొకటి ఇక మేము నాశనం అయిపోతున్నాం అనుకుంటే ఈ రాత్రి ప్రభు బయలుదేరునగాక. ప్రభు వాక్యం బయలుదేరునగాక. నీవు రక్షించబడ్డావా? నీ దేవుడు బ్రతికించుకున్నాడా? నీ దేవుడే చేయబోతున్నాడా? నీ దేవుడే కార్యం చేశాడా? అప్పుడంట నేను యెహోవానై ఉన్నాననే తెలుసుకుంటారు. దేవుడే నన్ను బాగు చేశాడు, దేవుడే నా బిడ్డలను కట్టాడు, దేవుడే నా కుటుంబాన్ని కట్టాడు, దేవుడు నా దుఃఖం నాట్యంగా మార్చాడు, దేవుడు ఎండిన నన్ను ఎడారులను నీటి మడుగులుగా మార్చాడు, ఫలాభివృద్ధి కలిగిన తోటలుగా మార్చాడు, సస్య ఫలాభివృద్ధిగా చేశాడు. ఆ దేవుడన్ని చేయగలడో అని మనం ప్రభు కొరకు నిలిచి ఉంటాం. ప్రభు కొరకు నిలిచే కృప ప్రభు దయచేయను గాక. ప్రభు పని కొరకు నిలిచి ఉండే అభిషేకం వచ్చును గాక. నిజమే. ఈ రీతి ఎవరమైతే తమను తాము దేవునికి విధేయత కలిగి ఉంటామో అట్టి కృపతోనే ప్రభు మనం నడిపించును గాక. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం నాయన. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేస్తాం.